హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము విత్తనాలు పెడుతున్నాం, ఆకుకూర విత్తనాలు. దానికోసం ఈ టబ్స్లో ఇలా మట్టి ఫిల్ చేసుకొని ఉంచుకున్నాం. అందుకోండి మా మమ్మీ పెడుతున్నారు విత్తనాలు. ఇవి పాలకూర విత్తనాలు. విత్తనాలు పెట్టేసి వాటి మీద కొంచెం ఒక లేయర్ మట్టి కప్పేసి నెక్స్ట్ కొంచెం వాటర్ జల్లడమే. ఆ తర్వాత అవే స్ప్రౌట్ అయ్యి ముక్కలు వస్తాయి. ఇంకా సేమ్ ఈ టబ్లో కూడా అలాగే పెడుతున్నాము. అదే పెట్టేస్తున్నాం, పాలకూర పెట్టేస్తున్నాం ఇక్కడ కూడా. ఇప్పుడు కొత్తిమీర విత్తనాలు పెట్టుకుందాం ఇక్కడ. ఇదిగోండి, ఇవే కొత్తిమీర విత్తనాలు బయట నుంచి తీసుకొచ్చాను. ఆ ప్యాకెట్ 10 రూపీస్ అంట. ఇంతకుముందు ఆల్రెడీ వేసేసాము. ఇవి మిగతా విత్తనాలు. మేము ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటాము. ఇది దేవుడికి యూజ్ చేసిన పువ్వులు, మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్. ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు కలెక్ట్ చేసి ఒక బ్యాగ్లో ఫస్ట్ లేయర్ మట్టి వేసి తర్వాత ఆ వేస్ట్ వేసి నెక్స్ట్ మళ్ళీ ఇలా మట్టితో కప్పుతాము. ఇలా ఒక 1 వీక్ అలా చేశాక ఇది ఫిల్ అయిపోతుంది. ఒక 10 to 15 డేస్ తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకుంటే మంచి కంపోస్ట్లా మనకు పనికొస్తుంది. మొక్కలకు వేయడానికి బాగా పెరుగుతాయి మొక్కలు. చూడండి, అలాంటి కంపోస్ట్ వేసిన తర్వాత ఈ ఆకుల కలర్ అంతా మారింది. ఫస్ట్ అయితే ఎల్లోగా ఉండేవి, పూత కూడా పెద్దగా ఉండేది కాదు ఈ దొండపాదుకి. ఆ కంపోస్ట్ యూజ్ చేశాక ఈ మొక్క చాలా బాగా పెరిగింది. ఎక్కువ తీగలు కూడా బాగా వచ్చాయి. ఇక్కడ ఎల్లోగా ఉన్నవన్నీ ముందు ఆకులు, కొత్త వచ్చేవన్నీ మాత్రం చాలా గ్రీన్గానే ఉంటున్నాయి. ఇంకా ఇంట్లో తయారు చేసిన ల్యాబ్ అని ఒక సొల్యూషన్ ఉంటుంది. దాన్ని కూడా నేను మొక్క పైన స్ప్రే చేశాను. దానివల్లే పిందెలు బాగా వచ్చాయి, కొత్త పూత అన్నీ. మా డాడీ నేను కలిసి కోసం ఈ దొండకాయలన్నీ. ఇది పాదు చాలా చిన్నదే ఇది, కానీ బాగా వచ్చాయి. ఇన్ని వచ్చాయి ఈరోజు హార్వెస్ట్లో. ఏయ్, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? మధ్యాహ్నం భోజనానికి రాలేదు? ఓయ్ చిట్టి బుజ్జి, ఏంటి అలా చూస్తున్నావు? ఏ సరిగ్గా చూడు, కన్ను మూసావు. ఇవి మేము పెంచుతున్న పిల్లలు. మా మమ్మీ సరదాగా మాట్లాడుతున్నారు వాటితోటి. వాటికి ఏం తెలుస్తుందో ఏం కానీ అలా చూస్తూ ఉండిపోతుంది మా వైపు మాట్లాడుతుంటే. ఇంకా ఈ మట్టి అంతా తీసుకెళ్ళి నేను ఒక మొక్క దగ్గర పోద్దామని ఎత్తుతున్నాను బకెట్కి. చూడండి, ఇలా ములగ చెట్టు దగ్గర మట్టి అలా పోసి దాని మీద కొంచెం వాటర్ పెడితే పూత పిందె బాగా నిలబడి ఎక్కువ కాయలు వస్తాయని ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఎక్కువ తోటలు అవి ఉన్నాయంట, అందుకని వాళ్ళు చెప్పిన ఇలా చేస్తున్నాను. ఇంకా హార్వెస్ట్ కంటిన్యూ చేద్దాం. ఇందాక కొంచెం దొండకాయలు కోసేసి మధ్యలో మళ్ళీ ఆ మట్టి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బెండకాయలు కోద్దామని వచ్చాము. ఇంకా వంకాయలు కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ వీడియో మీరు చూసారు అనుకుంటున్నాను. ఆ వీడియో కన్నా ఈ వీడియోలో ఇంకా పెద్దగా అయ్యే వంకాయలు అవిని ఎక్కువ కూడా వచ్చాయి ఈసారి. బెండకాయలు, వంకాయలు, మిరపకాయలు అస్సలు కొనడం లేదు బయట. ఇప్పుడు ఇంక దొండకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇవి కూడా ఇంక కొనం బయట. ఇవే సరిపోతాయి మాకు. ఇప్పుడు తోటకూర కూడా కట్ చేస్తున్నాం. ఇది చూడండి, లాస్ట్ టైం ఎంత తీసుకున్నామో మళ్ళీ అంత పెరిగిపోయింది ఇది. ఇంకా మళ్ళీ కట్ చేసేస్తున్నాం. కూరగాయ మొక్కల మధ్యలో ఒక రోజ్ ప్లాంట్ ఉంది. ఈరోజు మిరపకాయలు కూడా మేము కట్ చేస్తున్నాం. వీటి కారం నార్మల్గానే ఉంటుంది, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు.
ఇవి నల్ల మిరపకాయలు. ఇవి బాగుంటాయి చూడండి, ఎంత షైనీగా ఉన్నాయో అసలు మిరపకాయలు. ఇవి పైకి కాస్తాయి, మామూలు మిరపకాయలు కిందకి వస్తాయి కదా, ఇవి పైకి వస్తాయి. వైట్ లాగే ఇవి కూడా బాగుంటాయి, క్యూట్గా ఈ మిరపకాయలు చూడడానికి. కారం కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇదే మా హార్వెస్ట్ 2. ఫస్ట్ కన్నా ఎక్కువే వచ్చాయి ఈసారి. ముందు ఇంకా మంచి హార్వెస్ట్ వీడియోస్ పెడతాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. బాయ్.